ఈరోజు మనం చెప్పుకోబోతున్న స్టోరీ చీమలు తాచుపాము కథ. అనగనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఒక తాచుపాము ఉండేది. దానికి కావలసినంత తిండి దొరుకుతూ ఉండేది. జంతువులన్నిటికీ అదంటే చాలా భయం. దగ్గరికి వచ్చేవి కావు. అది హాయిగా జీవిస్తూ ఉండేది. అయితే దానికి పెద్ద ఇల్లు మాత్రం లేదు. తన హోదాకు తగిన ఇల్లు కోసం అది వెతుకుతూ ఉండేది. చివరకు దానికి ఒక పెద్ద చెట్టు కనిపించింది. ఆ చెట్టు తనకు బాగా సరిపోతుంది. కానీ ఆ చెట్టు దగ్గర ఒక సమస్య ఉంది. అక్కడ ఒక పెద్ద పుట్ట కనిపించింది. చీమల పుట్టను ఎలాగైనా తొలగించాలి అని పాము ఆలోచించసాగింది. అప్పుడు ఆ పాము పుట్ట దగ్గరకు వెళ్ళి గట్టిగా అరిచింది. ఇక్కడ చీమల పుట్ట పెట్టడమేమిటి? నాకిష్టం లేదు. వెంటనే తీసేయండి అని అరిసింది. పాము బుసకి అక్కడున్న జంతువులన్నీ భయపడి వణికిపోయాయి. కానీ చీమలు మాత్రం ఏమాత్రం భయపడలేదు. అవి పామును లెక్క చేయకుండా తమ పనులు తాము చేసుకుంటూ ఉన్నాయి. అది చూసిన పాముకు చాలా అవమానం అనిపించింది. తన తోకతో గట్టిగా చీమల పుట్టను కొట్టింది. ఆ పుట్టలో వేలాది చీమలు ఉన్నాయి. అవన్నీ ఒక్కసారిగా బయటకు వచ్చి పాము శరీరాన్ని చుట్టుముట్టి కరవటం మొదలుపెట్టాయి. పాము తప్పించుకోవటానికి ఎంతో ప్రయత్నం చేసింది. కానీ చీమల సైన్యం చేతిలో దానికి చావు తప్పలేదు. తాచుపాము చనిపోవటంతో అడవిలోని జంతువులన్నీ కలిసి పండగ చేసుకున్నాయి.